ఉస్తాద్ భగత్ సింగ్ 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైం ఉన్న మూవీ ఎలాంటి హైప్స్ లేకుండా ఈ రోజు థియేటర్లో రిలీజ్ అయింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారి కాంబోలో వచ్చిన సెకండ్ మూవీ ఇది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే అబోవ్ యావరేజ్ అనిపించింది. డిఫరెంట్ స్టోరీ లాజిక్స్ అంటూ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక పక్కా కమర్షియల్ మాస్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీని చూడొచ్చు. హరీష్ శంకర్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి వింటేజ్ కళ్యాణ్ గారిని చూపించారు. మూవీలో కళ్యాణ్ గారితో వచ్చే యాక్షన్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. స్టోరీ విషయానికి వస్తే చంద్రశేఖర్ అలియాస్ కేఎస్ రవికుమార్ గారు ప్రస్తుతం సీఎం గా ఉంటారు. సీఎం ని చంపి ఎలాగైనా సీఎం అవ్వాలని నేరాలకు పాల్పడుతూ ఉంటాడు నాగప్ప అలియాస్ పార్థివన్. మంత్రి నాగప్పను ఐపీఎస్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఎదుర్కొన్నాడు, మంత్రిని ఎదుర్కొనే ప్రాసెస్ లో భగత్ కు ఎలాంటి నష్టం జరిగింది, మంత్రి నాగప్ప నుంచి సీఎం ని కాపాడగలిగాడా లేదా, సీఎం పై అటాక్ జరిగిన తర్వాత భగత్ సింగ్ అడవుల్లోకి ఎందుకు వెళ్లాడు, అసలు భగత్ సింగ్ కి సీఎం కి ఉన్న సంబంధం ఏంటి, మంత్రి నాగప్పకు టెర్రరిస్టులకు ఉన్న సంబంధం ఏంటి, శ్లోక అలియాస్ రాశి కన్నా ఎవరు, ఈ విషయాలన్నీ తెలియాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడాల్సిందే. మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఒక 30 మినిట్స్ కూడా హీరో చిన్నప్పటి సన్నివేశాలు మాత్రమే చూపిస్తారు. కళ్యాణ్ గారి ఇంట్రో అయితే చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత రాశి కన్నాతో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కాలరే ఎత్తరా సాంగ్ విజువల్ గా చాలా బాగా ఆకట్టుకుంటుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఫుల్ యాక్షన్ సీన్స్ తో చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనే చెప్పాలి. శ్రీలీల గారు సెకండ్ హాఫ్ లోనే ఎంటర్ అవుతారు. శ్రీలీలతో వచ్చే తొలి ప్రేమ మూవీలోని ఈ మనసే సాంగ్ చాలా హైలైట్ అవుతుంది. థియేటర్ లో ఈ సాంగ్ వినడానికి కూడా చాలా బాగుంది. ఈ మూవీ పైన ఫస్ట్ నుంచి కూడా ఇది తేరీ రీమేక్ అనే రూమర్స్ వచ్చాయి. కానీ ఈ మూవీ ఫుల్ రీమేక్ కాకపోయినప్పటికీ తేరీ మూవీలో ఉన్న ఒక 2 సీన్స్ అయితే ఈ మూవీలో కనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు నచ్చలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే మూవీ హెడ్ కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, సాంగ్స్ పర్వాలేదు. పర్ఫార్మెన్స్ వైజ్ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. హరీష్ శంకర్ గారు ఫ్యాన్స్ కి ఎలా చూపించాలో అంత బాగా చూపించారు. రిమైనింగ్ వాళ్ళు జస్ట్ పర్లేదు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఒక మాస్ మసాలా మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని చూడండి, బాగా నచ్చుతుంది. లేదు నాకు డిఫరెంట్ స్టోరీస్ కావాలి, లాజిక్స్ అన్ని ఉండాలంటే ఈ మూవీ మీకు వర్కౌట్ అవ్వదు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీని చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీకు కన్నా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.